ఇంటిపైన తను ప్రేమించిన రాణి పిచ్చుకతో ఫోన్ మాట్లాడుతున్న రాజుకాకి దగ్గరికి తల్లి కాకి ముత్యం వచ్చింది. బాబూ రాజు, ఏమ్మా, నీతో మాట్లాడాలి బాబూ. ఒక 10 నిమిషాలు ఆ ఫోన్ కొంచెం పక్కన పెట్టు. రాణి అమ్మతో మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు రాజుకాకి. మనకు రాణి పిచ్చుక సంబంధం వద్దు బాబూ. ఎందుకమ్మా? రాణి పిచ్చుక నాకు బాగా నచ్చింది. వెళ్ళి మాట్లాడండి. నువ్వు రాణి పిచ్చుకని ప్రేమిస్తున్న విషయం మాకు చెప్పినప్పుడే నేను ఆ ఊరిలో రాణి పిచ్చుక ప్రవర్తన గురించి, చేసే పనుల గురించి వాకప్ చేశాను. 100కు 100% మంచిదని చెప్పుంటారుగా? లేదు బాబూ, 100కు 100% గయ్యాళిదని చెప్పారు. పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్పారు. తనకున్న గయ్యాళితనంతో ఉమ్మడి కుటుంబంలో కలహాలు, కన్నీళ్లు వస్తాయన్నారు. ఇల్లు ముక్కలవుతుందని చెప్పారు బాబూ. అందుకే వద్దంటున్నా. అమ్మా, అదంతా రాణి పిచ్చుకంటే గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం. రాణి పిచ్చుక నాకు నచ్చినప్పుడే తన గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చాలా మంచిదని, ఇతరులకు సహాయం చేసే గుణం ఉందని, తక్కువగా మాట్లాడుతుందని, రోజుకు 2 పూటలే తింటుందని కూడా చెప్పారు అని కొడుకు రాజుకాకి చెప్పగానే తల్లి ముత్యం కాకి వెటకారంగా, గంటకొక గ్లాస్ నీళ్లు తాగుతుందని చెప్పలేదా బాబూ అని అడిగింది. రాజుకాకి కొంచెం కోపంగా చూస్తూ, అమ్మా, నాకు రాణి పిచ్చుక కావాలి, పెళ్లి సంబంధం మాట్లాడండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తల్లి ముత్యం కాకి నిట్టూర్పుతో, గయ్యాళి రాణి పిచ్చుక, నా ఇంటి కోడలవ్వాలనే విధిరాదని ఎవరు తప్పించగలరు? అంతా నా కర్మ అనుకుంటాను అని బాధతో ఇంట్లోకి వచ్చింది. తన భర్త మురారికాకి ఏ టెన్షన్ లేకుండా హుషారుగా టీవీ చూస్తున్నాడు. కోపంగా టీవీని ఆఫ్ చేసింది. చూసినంతవరకు చాలు, పదండి. ఆ రాణి పిచ్చుక వాళ్లే ఇంటికి వెళ్లి సంబంధం కుదుర్చుకునొద్దాం. మనవాడి కోరికను తీరుద్దాం. పోనీలేవే, ఇప్పటికైనా దారికొచ్చావు, సంతోషం. నేను చెప్పినప్పుడే ఒప్పుకునుంటే మన కళ్ల ముందు కొడుకు కోడలు సంతోషంగా ఉండేవాళ్లు, ఇల్లు సందడిగా ఉండేది. అబ్బా, చాలు పదండి. టైం దొరికితే చాలు క్లాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. వెళ్లి సంబంధం కుదుర్చుకునొద్దాం అని ఇద్దరూ తాంబూలాల బుట్టని తీసుకుని రాణి పిచ్చుక ఇంటికొచ్చారు. రాణి పిచ్చుక తల్లి కవిత పిచ్చుక, తండ్రి ప్రసాద్ పిచ్చుక కలిసి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ ఇంటిపైన రాజుకాకి, రాణి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో పెద్దవాళ్లు మంచి చెడుల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఒక మంచి రోజున రాజుకాకి రాణి పిచ్చుకకి పెళ్లి చేస్తారు. కోడలిగా రాణి పిచ్చుక ముత్యం కాకి ఇంట్లో అడుగుపెట్టింది. తన గయ్యాళి నోటికి పని చెప్పింది. ఇలా చూడండి అత్తయ్య, పొద్దున్నే లేచే అలవాటు నాకైతే లేదు. మీరు లేపే ప్రయత్నం కూడా చేయొద్దు. ఒక్కవేళ లేపే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది కోడలా? నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది మావయ్య. సాధ్యమైనంత వరకు నేను నోటినే వాడతాను. చేయి వాడేంతవరకు మాత్రం తెచ్చుకోవద్దు. మీ అత్త కోడల మధ్యలోకి నేను రాను కోడలా. ఇంతవరకు ఇంటి పెత్తనం అత్త నడిపించింది, ఇప్పుడిక నువ్వు నడిపించు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను మావయ్య. అత్తయ్య, ఇంటి తాళాలు ఇవ్వండి. ఇక నుంచి ఇంటి పెత్తనం నేను తీసుకుంటాను. కోడలి పిల్ల, పెత్తనం తీసుకోవడం అంటే ఇలా కూర్చుని పెద్ద నోటితో అరవడం కాదు. అన్ని ఇంటి పనులు, వంట పనులు చెయ్యాలి. వచ్చే సంపాదనను బట్టి ఖర్చు పెట్టాలి. అనుకోకుండా వచ్చే సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. చాలా వాటిని పాటించాలి. పెత్తనం చేయటానికి నేనున్నాను, ఇంటి పనులు, వంట పనులు చేయటానికి తమరున్నారు, బయటి పనులు చేయటానికి మావయ్యున్నారు. ఇక ఖర్చు అంటారా? ఆయన శాలరీ తీసుకొచ్చి నాకు ఇస్తారు కాబట్టి అంత నేనే చూసుకుంటాను. ఇక వెళ్ళండి అని చెప్పగానే ముత్యంకాకి, మురారికాకి మౌనంగా వెళ్ళిపోయారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతి దానికి కోడలు రాణి పిచ్చుక అత్త ముత్యంకాకి మీద అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు భయపడి మురారికాకి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే గయ్యాళి కోడలితో మాటలు పడాల్సి వస్తుందని బాలు చిలుక పెట్టుకున్న కిరాణా కొట్టులోకి పనికి వెళ్తాడు. పాపం అత్త ముత్యంకాకి ఎక్కడికి వెళ్లలేక గయ్యాళి రాణి పిచ్చుక కోడలికి చిక్కింది. అన్ని పనులు తానే చేస్తూ ఉంటుంది. ఒక రోజున కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తున్న శశి పావురం దగ్గరికి ముత్యంకాకి వచ్చింది. ఏమిటే శశి, 2-3 రోజుల నుంచి మా ఇంటి వైపే రావడం లేదు? రోజు వస్తున్నాను ముత్యం పిన్ని, కాకపోతే తమరి గయ్యాళి కోడలి నోటికి చిక్కడం ఎందుకని మిమ్మల్ని పిలవకుండానే వెళ్లిపోతున్నాను అని శశి పావురం చెబుతుండగానే ఫోన్లో గట్టిగా అరుస్తూ రాణి పిచ్చుక బయటికి వచ్చింది. కూరగాయలు తీసుకుంటున్న అత్త ముత్యంకాకి కనిపించింది. రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసి కూరగాయల బండి దగ్గరికి వచ్చింది. శశి పావురంతో కూరగాయల బేరాలు చేసింది. డబ్బులెవరికీ ఊరికే రావు శశి. నిజం చెప్పారు అమ్మాయి గారు, డబ్బులెవ్వరికీ ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. నేనిప్పుడు అదేగా చేస్తున్నాను. ఇలా చూడు, నేను చెప్పేది నువ్వు వినాలి తప్ప నువ్వు నాకు చెప్పకూడదు.
తమరు చెప్తే నేను వినాలా? ఇంతకీ ఎవరు నువ్వు? ముత్యం కాకి కోడల్ని. అయితే నీ పెత్తనం నీ ఇంటి దగ్గర చూపించుకో, నీ వాళ్ళ మీద చూపించుకో, నా దగ్గర కాదు. ఇలా బయట వాళ్ళ మీద అస్సలే కాదు అని శశిపావురం అనగానే రాణి పిచ్చుకకి ఎక్కడలేని కోపం వచ్చింది. కూరగాయలను కింద పడేసింది. ఎంత పొగరే నీకు! కూరగాయలు అమ్ముకునే బ్రతికేదానివి నా మీద అరుస్తావా? నా పెత్తనం గురించి మాట్లాడతావా? అని శశిపావురాన్ని కొట్టింది. నన్ను కొడతావే? నీ గయ్యాళితనం ఉంటే నీ దగ్గరే ఉంచుకో, నా దగ్గర తీయకు, చూపించకు. నీకు మాత్రమే కొట్టడం వస్తుందా? నేను కూడా కొట్టగలను, చూడు అంటూ శశిపావురం రాణి పిచ్చుకను కుట్టింది. అత్త ముత్యం కాకి ఆశ్చర్యపోయింది. అలా శశిపావురం రాణి పిచ్చుక ఇద్దరు మాటకు మాట అనుకుంటూ కొట్టుకుంటూనే ఉన్నారు. అది చూసి మీనాచిలుక, స్మైలీ కొంగ, నాగిని, దేవగ్రద్ద, మిగతా ఆడవాళ్లు వస్తారు. శశిపావురానికి సపోర్టుగా మాట్లాడతారు. ఏంటి ముత్యం పిన్ని ఇది? నీ గయ్యాళి కొడల్ని అదుపులో పెట్టుకో. మేము అదుపు తప్పితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. ఎవరు నన్నేం చేయలేరు. నువ్విలాగే గయ్యాళిగా ప్రవర్తించు. ఏదో ఒక రోజున మా అందరి చేతిలో నీకు అప్పడం అవుతుంది. తదుపరి శశిపావురమ్మ, రేపటి నుంచి నువ్వు ముత్యం పిన్ని వాళ్ళ ఇంటి వైపే రావద్దు. ఒక్క నువ్వే కాదు, అందరికీ చెప్తున్నాను. ఎవ్వరూ కూడా ఈ గయ్యాళి కోడలికి సహాయం చేయటానికి వీల్లేదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాణి పిచ్చుకలో ఏమాత్రం మార్పు రాలేదు. గయ్యాళితనం మరింత ఎక్కువైంది. దాంతో ఆ ఊర్లో వాళ్ళు ముత్యం కాకి కుటుంబంతో మాట్లాడటం మానేశారు. అన్నింటికీ ఇబ్బంది పడాల్సి రావటంతో ఒక రోజున భర్త రాజు కాకి తన గయ్యాళి భార్య రాణి పిచ్చుకని తీసుకుని బయటికి వెళ్లాడు. రాణి, నీ గయ్యాళితనాన్ని భరించటం ఇక మా వల్ల కాదు. మా వల్ల అంటే అత్త మావయ్యలను కలుపుకుని చెప్తున్నారా? అవును రాణి, ఎప్పుడు చూడు గయ్యాళితనమే. ఏనాడైనా ప్రేమగా నాతో కాని, మా అమ్మతో కాని, మా నాన్నతో కాని మాట్లాడావా? నాకిష్టమైన వంటలను చేసి పెట్టావా? అసలు నేనేం తింటానో నీకు తెలుసా? అదేంటండి అలా అంటారు? ప్రతిరోజు మీకు ఇష్టమైనవి కదా చేస్తున్నాను. నువ్వు చేయడం లేదు రాణి, మా అమ్మ చేసి పెడుతుంది. నీ గయ్యాళితనానికి భయపడి అన్ని పనులు తానే చూసుకుంటోంది. ఎప్పటికో ఉదయం 9కి లేస్తావు, కాఫీ అంటావు, టీ అడుగుతావు. అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నావు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనం విడిపోదాం. ఆ మాట విని రాణి పిచ్చుక షాక్ అయింది. రాజుకాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాణి పిచ్చుక ఇంటికొచ్చింది. తన అత్తమామలని మన్నించమని వేడుకుంది. ఏమిటి, నువ్వు మన్నించమని వేడుకుంటున్నావా? అవునత్తయ్య, ఆయన నాకు విడాకులు ఇస్తానని అంటున్నారు. అది మీ భార్యాభర్తల సమస్య, మీరే చూసుకోవాలి. అది కాదత్తయ్య. నువ్వేం చెప్పినా మేము వినే పరిస్థితుల్లో అయితే లేము కూడలా. దయచేసి వెళ్ళి నువ్వు మారావని కొడుకు నమ్మేలా నడుచుకోకూడలా. సరే అత్తయ్య, మీరు చెప్పారు కదా, ఇక నుంచి అలాగే చేస్తాను అని రాణి పిచ్చుక ఇంటి పనులు, వంట పనులు చేయటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత రాణి పిచ్చుక బుద్ధిగా పనిచేసుకుంటూ అందరితో చక్కగా ఆనందంగా ఉంటూ హాయిగా కాపురం చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కూలి పనిచేసి చీకటి పడిన తర్వాత ఇంటికొచ్చిన భర్త రాజుకాకి చలి విపరీతంగా పెడుతుందని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. అతని భార్య రాణి పిచ్చుక మినీ గ్యాస్ సిలిండర్ మీద వంట చేస్తూ, ఏమండో ఈ శ్రీవారు, ఆ సినిమాని 3 సార్లు చూశాను. చాలా బావుంటుంది రాణి, నువ్వు కూడా చూడు. నేను ప్రేమగా పిలుస్తుంటే తమరేమో సినిమా పేరంటున్నారు. ఇదేం బాలేదండి. రాణి, ఇప్పుడు నువ్వు అలిగినా, బుంగమూతి పెట్టినా బతిమాలి బుజ్జగించే ఓపికైతే నాకు లేదు. బయట చలి ఘోరంగా ఉంది. నీళ్లలో పొలం పని చేశాను కదా, వణుకు ఎక్కువగా వస్తుంది. ఆ వణుకు పోవాలంటే వేడివేడి అన్నం కూర తినాలని నాకు తెలుసు. నువ్వు నాతో మాట్లాడటం మానేసి చకచక వంట చెయ్యి, వేడివేడిగా తిందాం. అయ్యో రామ. నా పేరు రాజు, రామా కాదు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. నీ పతిదేవుణ్ణి నేను, రామా, కృష్ణ, శివ కాదు. తమరే నా పతిదేవుడని నాకు తెలుసు. కొంచెం నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు, ఇక్కడి నుంచే వింటాను. చలి పెడుతుందని ఆ పాత దుప్పటి కప్పుకోవడం కాకుండా ఇలా వచ్చి పొయ్యి దగ్గర కూర్చోండి, వేడిగా ఉంటుంది అని రాణి పిచ్చుక చెప్పగానే రాజు కాకి కోపం వచ్చింది. ఓహో, ఇదన్నమాట అసలు కథ. 1 రోజులు రావాల్సిన గ్యాస్ 20 రోజులకే ఎలా అయిపోతుందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా? కట్టుకట్టనా? నా తల చాలా గట్టిది, నాకేం కాదు. నేనడిగింది కూడా మిమ్మల్ని కాదులేండి, మీరు తల బద్దలు కొట్టుకున్న రాయి గురించి. కోపంగా చూశాడు రాజుకాకి. రాణి పిచ్చుక ముసిముసిగా నవ్వుకుంది. ఈ రోజు నువ్వు వంట చేస్తావా లేదా? అయ్యో రాజు, చేస్తూనే ఉన్నానుగా. అయినా చలి పెడుతుందని నేను గ్యాస్ వెలిగించుకుని కూర్చోడం లేదు. వంట చేయడానికి ఎలాగూ మంట పెట్టాలి కదా. గ్యాస్ మండుతూ ఉంటుంది, వంట అవుతూ ఉంటుంది. మనం చలి కాచుకున్నట్టు ఉంటుంది. నువ్వెన్నైనా చెప్పు రాణి, నేను గ్యాస్ పొయ్యి దగ్గర చలి కాచుకోను. ఇలాగే ఈ పాత దుప్పటి కప్పుకుని పడుకుంటాను. వంట రెడీ అయ్యాక నిద్రలేపు, వినిపిస్తోందా?
ఆ వినిపిస్తోందిలే. లేవడం, పనికెళ్ళడం, రాత్రికి వచ్చి చలి పెడుతుందని పడుకోవడం, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి ఈ మనిషికి. అరే, భార్యతో సరదాగా మాట్లాడదాం, చిలిపిగా ఉందామని అస్సలుండదే. అసలు తెలివితేటలే లేవు అని అనుకుంది. కాని ఆ మాటలు భర్త రాజుకాకి వినపడ్డాయి. అయినా రాజుకాకి ఏమనలేక పడుకున్నాడు. రాణి పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది. శశి పావురం తన భర్త బస్సీ పావురం ఇద్దరూ కలిసి ఇంటి ముందు చలిమంట వేసుకున్నారు. శశి, చెప్పండి మొగుడుగారు, ఇప్పుడు నేను ఊరూరా తిరిగి బట్టలమ్మడం మానేద్దాం అనుకుంటున్నాను. సరే, బట్టలమ్మడం మానేసి ఏం చేయాలనుకుంటున్నారు? రగ్గులమ్ముతాను. ఏంటే, రగ్గులమ్ముతారా? అవును శశి, మనం ఇంతకుముందు ఏ కాలమైనా బట్టలు మాత్రమే అమ్మేవాళ్లం కదా. అవునండి, బట్టలనేటివి నిత్యావసరం కదా. ఎవరో ఒకరు కొనడం ఖచ్చితంగా జరుగుతుంది. మనకు డబ్బులు వస్తున్నట్టు అనిపించేది. బతకడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి రగ్గులంటే? భయపడకు శశి, ఇది చలికాలం కదా. ఇప్పుడు వేసుకునే బట్టల కంటే కప్పుకునే రగ్గులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీరు చెప్పేది నిజమేలే, కానీ ఇంకా నీకు సందేహం పోలేదా శశి? పోవడం లేదండి, ఎక్కడో ఒక మూల చిన్నగా ఉంది. శశి, ఈ చలికాలం ఒక దుప్పటిని ఇద్దరు ముగ్గురు కప్పుకోరు. నాకు చలి పెడుతుందని ఎవరో ఒకరు మాత్రమే కప్పుకుంటారు. మిగిలిన ఇద్దరు ఏం చేస్తారు? ఖచ్చితంగా రగ్గులు కొంటారు. మరిక్కడ రగ్గులు అమ్ముతున్నది ఎవరు? ఇంకెవరు? మీరే. అప్పుడు అందరూ మన దగ్గరే రగ్గులు కొంటారు, మనకే డబ్బులొస్తాయి. ఇంకా నీకు సందేహంగా ఉందా శశి? ఇప్పుడు లేదండి. నువ్వొక విషయం గుర్తుపెట్టుకో శశి. ఏమిటో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో మనం రగ్గుల వ్యాపారం చేస్తున్నామని చెప్పాలి, అంతే కదా. ఇక చూసుకోండి, నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేం రగ్గులను అమ్ముతున్నామని ప్రచారం చేస్తాను. అప్పుడు మనకంటే ముందు తెలివైన రాణి పిచ్చుకో, మీనా చిలుకో రగ్గుల వ్యాపారం మొదలు పెడతారు, మనం నష్టాల్లో పడతాం అని భర్త బసీ పావురం చెప్పగానే భార్య శశి పావురం అయోమయంగా, అంత మాట అనకండి, మనకు లాభాలు రాకపోయినా పర్లేదు, కానీ నష్టాలు మాత్రం రాకూడదు. బతుకు ఇబ్బందులో పడకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. నేనెవరికీ రగ్గుల వ్యాపారం గురించి చెప్పను. ఇక పద పడుకుందాం అని శశి పావురం బసీ పావురం వాళ్ల ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాయి. వాళ్లకి తెలియని విషయం ఏంటంటే, కూర కోసం గిన్నె పట్టుకుని వచ్చిన మీనా చిలుక వాళ్ల ఇంటి మీద వాలి వాళ్ల మాటలు విన్నదని. వామ్మో శశి, నీ మొగుడు మామూలు మొగుడు కాదే, అసలు సిసలైన వ్యాపారం అనిపించుకున్నాడు. ఇది చలికాలం కాబట్టి రగ్గుల అవసరం ఖచ్చితంగా ఉంటుందని గ్రహించి రగ్గులు అమ్మడం మొదలు పెడతానని ఆలోచించాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా, నేను వెళ్ళి మా ఆయనకు చెప్తాను. మేమే మీకంటే ముందుగా రగ్గులు అమ్మడం మొదలు పెడతాం అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇంటికొచ్చింది. దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్న భర్త బాలు చిలుకని లేపింది. ఏమండి, లేవండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అబ్బా మీనా, ఎంత ముఖ్యమైన విషయమైనా ఇప్పుడు మాట్లాడటం కుదరదు. అమ్మో, నాకు చలి పెడుతుంది, నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. అబ్బా, ఏం పడుకోవడం అండి, ఈ పడుకోవడం చల్లగుండా. సంపాదన గురించి ఏ మాత్రం చింత లేకుండా ఉన్నారు. నేనొక్కదాన్ని ఎంతలా కష్టపడాలి చెప్పండి, వాళ్ళంతా ఒక్కటే నొప్పులు అని ఏడవడం మొదలుపెట్టింది. అంతే, అయిష్టంగా బాలు చిలుక లేచాడు. నిండుగా దుప్పటి కప్పుకుని, ఏడోక మీనా, లేచానుగా. ఎవరైనా భర్త నుంచి ప్రేమగా సాధిస్తారు, నువ్వు మాత్రం ఏడుపుతో సాధిస్తావు. నీ ఏడుపును తట్టుకోవడం నా వల్ల కాదు. ఏడవకుండా ఆ ముఖ్యమైన విషయం ఏంటో ముందు చెప్పు అని భర్త బాలు చిలుక అడగగానే తన ఏడుపు నాటకాన్ని ఆపేసింది మీనా. శశి పావురం బసీ పావురం రగ్గుల వ్యాపారం గురించి మాట్లాడుకున్న విషయం మొత్తం చెప్పింది. ఇప్పుడేంటి మీనా, నేను వాళ్లకంటే ముందుగా రగ్గులు అమ్మడం మొదలుపెట్టాలి, అంతే కదా? అంతేనండి, ఇది చలికాలం కదా. ఇప్పటిదాకా చెప్పావు మీనా, ఇక నేను చూసుకుంటానులే. అంతా నాకు గుర్తుంది. నేనే మొదటిసారిగా రగ్గులు అమ్ముతాను, నన్ను నమ్ము అని చెప్పి బాలు చిలుక పడుకున్నాడు. మీనా చిలుక పడుకోకుండా అప్పుడే తన భర్త బాలు రగ్గుల వ్యాపారం మొదలుపెట్టినట్టు, అన్నీ అమ్ముడైపోయినట్టు, చాలా డబ్బులొచ్చినట్టుగా ఊహించుకోవటం మొదలుపెట్టింది. రాణి పిచ్చుక రాజుగాకి వేడివేడిగా భోజనం చేస్తున్నారు. రాణి, అబ్బా, వినిపిస్తుందిలే, చెప్పండి. నేను రేపటినుంచి పొలం పనులకు వెళ్ళను. అర్థమైందిలేండి. ఏమర్థమైంది రాణి? కిందట ఏడాది ఇదే చలికాలంలో తమరు పొలం పనులు చేయటం ఆపేసి రగ్గులమ్మారు. ఈ ఏడాది కూడా చలికాలం వచ్చింది, ఇప్పుడు కూడా రగ్గులు అమ్మాలని అనుకుంటున్నారు, అంతేనా? వరెవ్వా రాణి, ఈ భర్త మనసును భలేగా అర్థం చేసుకున్నావే. నన్ను తమరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తమరెప్పుడు ఎలా ఉంటారో, ఏం ఆలోచిస్తారో నాకు పూర్తిగా తెలుసు. సరే సరే రాణి, నీ మీద నాకు ప్రేమ లేదని ఒప్పుకున్నాను. రగ్గులు అమ్ముతాను, ఏమంటావు? నేనెప్పుడైనా తమరి ఇష్టాన్ని కాదన్నానా చెప్పండి? అయినా
మన ఇద్దరికి వేర్వేరు ఇష్టాలుంటాయా? ఉండవులే రాణి. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. రాత్రి గడిచింది. మరుసటి రోజున రాజుకాకి, బాలుచిలుక, వసీపావురం ముగ్గురు రగ్గుల వ్యాపారం చేయాలని మూట కట్టిన రగ్గులను వీపుల మీద పెట్టుకున్నారు. ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటారు. రాణి పిచ్చుక, మీనాచిలుక, శశిపావురం ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు గట్టిగా. మీ ముగ్గురు గొడవ పట్టు ఆపండి అని అరిచాడు రాజుకాకి. ముగ్గురు ఆడవాళ్లు గొడవ పట్టం ఆపేశారు. మీరెవరూ గొడవ పడకండి. మేం ముగ్గురం రగ్గుల వ్యాపారం చేయాలని మాట్లాడుకున్నాం. అలాగే చేసుకుంటాం. అవును శశి, నేను ఉత్తరం దిక్కున రగ్గులు అమ్ముకుంటాను. రాజుకాకి దక్షిణం దిక్కున రగ్గులు అమ్ముకుంటాడు. ఇక తూర్పు, పడమర దిక్కుల్లో వసీపావురం రగ్గులు అమ్ముకుంటాడు. పిల్లలున్నవాడు కాబట్టి 2 దిక్కులిచ్చాం అని ముగ్గురు భర్తలు చెప్పగానే ముగ్గురి భార్యలు ఏం మాట్లాడలేదు. రాజుకాకి, బాలుచిలుక, వసీపావురం పంచుకున్న దిక్కులకు వెళ్లి రగ్గుల వ్యాపారం చేస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించుకుని భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు.